అగ్నిగుండం మారుతుందని హెచ్చరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రధాని రాష్ట్రపతిని కలవకుండా బీసీ బిల్లు ఎలా పాస్ అవుతుందని ఆయన ప్రశ్న. బీజేపీ నేతలకు దీనిపై బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లు పాస్ చేయించాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరి మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉద్యమాలు చేయాలి. ఎందుకంటే బీసీల ఓట్లతోటే 10 సంవత్సరాలు పాలించింది. ఖచ్చితంగా సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఏసీపీలు రమేష్ కుమార్, వెంకటేష్, టీఎస్జేయు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం. సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ సిహెచ్ వెంకటేశ్లు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో టీఎస్జేయు రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, వెంకటేశ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు నైతిక విలువలు పాటించాలని సూచించారు. సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర అనితర సాధ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తెచ్చి సమాజానికి సరైన దిశ చూపడం జర్నలిస్టు ధర్మం అని అన్నారు. ఇందుకు నైతిక విలువలు, జర్నలిస్టిక్ ఎథిక్స్ పాటించాలని సూచించారు. నిజాలను పరిశీలించి ధృవీకరించి వార్తలను ప్రచారం చేయడం ద్వారా మీడియా విశ్వాసాన్ని నిలబెడుతుందని ఆయన సూచించారు. నేటి వేగవంతమైన సమాచారం యుగంలో ఫేక్ న్యూస్ ఒక పెద్ద సవాలుగా మారిందని, దీన్ని ఎదుర్కొనేది కూడా జర్నలిస్టులే కావాలని అన్నారు. వార్తల వేగం కన్నా వాటి నిజ స్వరూపం ముఖ్యమన్నారు. ఒక జర్నలిస్టులో ఉన్న శక్తి సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. అందుకే సామాజిక బాధ్యతతో, వృత్తిపరమైన ప్రామాణికతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిసిఎస్ ఏసీ వెంకటేష్ మాట్లాడుతూ పోలీస్ మీడియా మధ్య సమన్వయం చాలా కీలకమని పేర్కొన్నారు. కేసుల పరిశోధన, సామాజిక శాంతి భద్రతల పరీక్షణలో జర్నలిస్టులు అందించే సమాచార సహకారం అమూల్యమని అన్నారు. పోలీసులు, మీడియా రెండు ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలు ఉన్నారు. ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. టిఎస్సి రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారాగౌని మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాలు, రక్షణ చట్టాల అవసరం, వేతన సౌకర్యాలు, సమస్యలను ప్రస్తావించారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఉదయ భాస్కర్ను ఘనంగా సన్మానించారు. టీఎస్జేయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారాగౌని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వాసు, నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎస్జేయు రాష్ట్ర నాయకులు ముత్యం ముఖేష్ గౌడ్, ఆంజనేయులు, ఎండి రియాజ్, మెరుగు విష్ణు మోహన్, చంద్రమౌళి, మహేంద్రులు, కొప్పుల వెంకటేష్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తానికి నిన్న ప్రతి జిల్లా కేంద్రాల్లో రాష్ట్రంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం జరిగింది. మరి జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి. ఎందుకంటే జర్నలిస్టులు లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా జర్నలిస్టుల హక్కుల సాధనే WJI లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తామని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలేజీలో ఎస్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో WJI జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల సాధన లక్ష్యంగా పనిచేస్తుందని, జాతీయ స్థాయిలో 17 రాష్ట్రాలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, WJI తెలంగాణలో బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని రవికంటి శ్రీనివాస్ వెల్లడించారు. కొన్ని యాజమాన్యాలు జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వడం లేదన్న విషయంపై లేబర్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఓ వైపున యూనియన్ నిర్మాణం కోసం కృషి చేస్తూనే మరోవైపు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న ఘనత WJIకి దక్కిందని రవికంటి శ్రీనివాస్ వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణ్, అనిల్ దేశాయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పడింది. స్థానిక సప్తగిరి కాలంలోని ఎస్ఆర్ వెంకటరమణలో జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దారం జగన్నాథ్, ఉపాధ్యక్షులుగా మొగురం రమేష్, నర్సరి కేదరి, ప్రధాన కార్యదర్శిగా గుండాల శ్రీనివాస్, మహిళా కార్యదర్శిగా వేముల లావణ్య, అర్గని కార్యదర్శులుగా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా న్యూస్ కొమరంభీం జిల్లా